హలో అందరికీ, వెల్కమ్ టు ఫ్లాష్ బ్యాక్ టైమ్స్. మరి ఇవాళ మేము మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ చూపించడానికి వచ్చాము. ఇది చూస్తే నిజంగానే మాకు మా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఈ గేమ్ అప్పట్లో రాముడు సీత కూడా ఆడేవాళ్ళంట. హలో, గేమ్ నేమ్ చెప్పవా? ఓ, దీన్ని మేమైతే ఒనగుంటలు అంటామండి. కొంతమంది వామనగుంటలు, వనగుంటలు, ఇంకా తమిళ్, కన్నడలో చాలా పేర్లు చెప్పారు. యాక్చువల్లీ ఈ గేమ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది ఆడడం వల్ల పిల్లలకి లాజికల్ థింకింగ్, మ్యాథమెటికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో బెస్ట్ సమ్మర్ పాస్ టైం అని చెప్పగలము. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసాయి కాబట్టి మన పిల్లల్ని స్క్రీన్ లేకుండా, మొబైల్ లేకుండా అవర్స్ టుగెదర్ హుక్ చేయడానికి ఇది ఒక మంచి గేమ్ అని చెప్పొచ్చు. మరి ఈ గేమ్ ఎలా ఆడిద్దామో చూద్దామా? ఈ గేమ్లో మొత్తం 2 sides ఉంటాయి, అంటే 2 players ఆడొచ్చు అనమాట. ఈ గేమ్ ఒక్కొక్క సైడ్లో 7 పిట్స్ ఉంటాయి, అంటే గుంటలు. మరి ఈచ్ పిట్లో మనం ఫస్ట్ 5 కానీ 7 కానీ 12 కానీ గవ్వలు వేసుకోవాలి. గవ్వలు లేకపోతే మనం చింతగింజలైనా వేసుకోవచ్చు. చిన్నప్పుడైతే మేము చింతగింజలతోనే ఆడేవాళ్ళము. ఫస్ట్ స్టార్ట్ చేసే ప్లేయర్ వాళ్ళ సైడ్ ఉన్న పిట్స్లోంచి ఏదో ఒక గుంటలోంచి కాయిన్స్ తీసుకొని గవ్వలు తీసుకొని కౌంటర్ క్లాక్ వైజ్లో ఒక్కొక్క పిట్లో ఒక్కొక్క గవ్వ వేసుకుంటూ ఆడాలి. అది ఎక్కడైతే స్టాప్ అవుతుందో దాని తర్వాత ఉన్న గుంటలోంచి మళ్ళీ కాయిన్స్ తీసుకోవాలి. ఇలా ఎంటీ పిట్ వచ్చే వరకు ఆడాలి. ఒకసారి మనకి ఒక్క ఎంటీ పిట్ వచ్చిందంటే దాని తర్వాత ఉన్న కాయిన్స్ అన్నీ ఆ ప్లేయర్కి వస్తాయి అన్నమాట. ఇలా మనం వేస్తూ ఉన్నప్పుడు ఏదైనా గుంటలో 4 గవ్వలు వచ్చినప్పుడు దాన్ని ఆవు అంటామన్నమాట. ఆవు వచ్చింది అంటామన్నమాట. మన సైడ్లో కనుక ఆవు వస్తే మనం తీసుకోవాలి, ఈ సైడ్లో కనుక ఆవు వస్తే వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇందులో 4 వచ్చాయి, నేను ఈ 4 తీసుకొని నా కాయిన్స్లోకి వేసుకోవాలన్నమాట. ఇట్లా ఎవరికైతే లాస్ట్కి ఎక్కువ గవ్వలు మిగులుతాయో వాళ్ళు విన్నర్స్. సపోజ్ మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ఎప్పుడైనా ఆవు మిస్ అయిందనుకోండి, అంటే 4వ గవ్వ పడ్డాక మనం చూసుకోకపోతే మనం 5వ గవ్వ పడ్డాక ఆ ఆవుని తీసుకోవడానికి లేదు. మళ్ళీ ఎప్పుడు తీసుకోవచ్చు? 8వ గవ్వ పడ్డప్పుడు తీసుకోవాలన్నమాట. సో ఇలా మన కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట పిల్లలకు కూడా. ఇలా ఆడుతూ ఉన్నప్పుడు ఒక ప్లేయర్ సైడ్ ఉన్న గుంటలన్నీ ఖాళీ అయిపోయాయంటే ఆ ఆపోజిట్ సైడ్ ఉన్న కాయిన్స్ అన్నీ ఎదుటి ప్లేయర్కి వచ్చేస్తాయి అండ్ గేమ్ స్టాప్ అవుద్ది. తర్వాత ఎవరికైతే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళే విన్నర్స్. చిన్నప్పుడు ఈ గేమ్ మేము చాలా ఆడేవాళ్ళం. మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట. మా నాన్నమ్మకు కూడా ఈ గేమ్ మాతో ఆడడం అంటే చాలా ఇష్టము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మతో కూడా ఇదే గేమ్ ఆడేవాళ్ళం మేము. ఈ గేమ్ ఆడాలంటే ఈ బోర్డ్ కంపల్సరీనా అంటే అలా ఏం లేదండి. మీరు ఒక స్కెచ్తో కానీ స్లేట్ పెన్సిల్తో కానీ ఏదైనా బోర్డు మీద డ్రా చేసుకొని కూడా ఆడుకోవచ్చు. ఓకేనండి, మరి మీరు కూడా ఈ గేమ్ ఒకసారి ఆడి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి. సో మేము ఆడే స్టైల్ అయితే ఇదండి. మీకు ఇంకేమైనా వేరియేషన్స్ ఉన్నాయంటే మాకు కామెంట్స్లో చెప్పండి. యా, ఒక్కొక్కరి వే ఆఫ్ ప్లేయింగ్ ఒక్కొక్కటి ఉంటుంది. మేము చిన్నప్పుడు నేర్చుకున్న వే ఇది. సో మీకు ఇంకా వేరియేషన్స్ ఏమైనా ఉంటే మా కామెంట్స్లో చెప్పండి. ఇంకా అదే కాకుండా మీరు ఇంకా చిన్నప్పుడు ఇంకేమేమి గేమ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చెప్పండి. అంతవరకు బాయ్, హ్యాపీ సమ్మర్.